రోజాకాయ ఎక్కడనో నిన్న శ్రీరామనవమి జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ భార్య ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న. రీసెంట్గా ఉగాదికి సంబంధించి సంబరాల్లో ఇద్దరూ కూడా ఒక తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద సెట్ వేసుకుని ఉగాది సంబరాలు సతీ సమేతంగా చేసుకున్నారు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. మా అన్న మా వదిన ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మా వదిన భారతమ్మ గారు అని చెప్పి చాలా గొప్పగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనేశ్వరమ్మ గారిని కావచ్చు, అలాగే బ్రాహ్మణి గారు లోకేష్ గారిని కావచ్చు, ఎక్కడికి వెళ్ళారు, హెరిటేజ్ పాలు పితుకుతున్నారా, ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్యని ఇలా సనాతని అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇలా అందరి గురించి మాట్లాడారు. మరి నిన్న శ్రీరామనవమి కదండి, ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడన్నా పోనీ ఏమన్నా గుళ్ళో ఏమైనా కళ్యాణం చేపించారా? పోనీ మీ ఇంట్లో అయినా సరే, తాడేపల్లి ప్యాలెస్లో అయినా సరే ఏమన్నా సెట్ వేయించి చేపించారా? లేదు కదా. మరి అప్పుడు మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు ఎందుకు రాలేకపోయారు అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ హిందువులు అనేటువంటి చెప్పుకోవటం అంటే అది చాలా గర్వంగా ప్రతిరోజు నిత్యం చేసేటువంటి పని. అది ప్రతిరోజు ఆ దేవుడికి కనీసం ఒక్కసారి చేతులు ఎత్తి నమస్కారం పెట్టి వచ్చేటువంటి కుటుంబాలు అవి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మీరు అలా విమర్శించేటప్పుడు ఇలా ఇంట్లో కూర్చుని సెట్లు వేసుకుని మీడియా అంతా చక్కగా లైవ్ ఇచ్చుకుని ఎప్పుడూ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతినిత్యం వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమాలు, పూజలు, ఇంకోటో జరుగుతూనే ఉంటాయి. అంతేకాని మీరు ఇలా బయటకు వచ్చి చూపించాలన్నప్పుడు కూడా ఇలాగే ప్రతిస్పందన ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ తింటున్నారా, లేదంటే పాలు పితుకుతున్నారా అని రోజా గారిని రోజాక్కైనా అడుగుతున్నారనమాట. పోనీ కనీసం మీరైనా సరే, ఎక్కడ చెన్నైలో ఉంటున్నట్టున్నారు, అక్కడైనా కానీ మీ నియోజకవర్గాన్ని ఎలాగో వదిలేశారు, వాళ్ళు కూడా తరిమేశారు అనుకోండి, కనీసం చెన్నైలో అయినా ఈ రాముల వారి దేవాలయానికి వెళ్ళి కళ్యాణం చూసినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అనేది కూడా సమాజం అడుగుతుందండి. అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ చేస్తాము, ఆయన ఏదో సనాతనిగా లేదంటే హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా మీరు చూపించాలనేటువంటిది ఆయన మనసులోంచి రావాలి. ఆయన జీవితంలో ప్రతిరోజు చేసేటువంటి విధానంలో అదంతా ఉండాలి. అంతేకాని ఎప్పుడో ఒకరోజు సెట్టేసి తీర్థం ఇస్తే పక్కకు పోసి ప్రదక్షిణ చేయమంటే నీ పని చూసుకోవా ఆయన పంతులు గారికి చెప్పి, హోమం చేసేటప్పుడు ఆయన స్వయంగా చేతులతో చేయాల్సినటువంటి హోమం పంతులు గారికి ఇచ్చి పంతులు గారితో చేయించడం ఇలా కాదండి. అది మన మనసులో, బాడీలో ప్రతి దాంట్లో కూడా ఉండాలి. అలాగే మనం చేసేటువంటి జీవన విధానంలో కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి లక్షణాలు కలగాలి. అంతేగాని ఇలా ఆర్టిఫిషియల్గా సెట్లు వేయించుకుని షోపుటప్పుగా సెటప్లు చేస్తే రాదు. అది మన బాడీలో నరాన్న ఇంకు ఉంటేనే అది వస్తుంది. అంతేగాని ఇలా కాదు. అర్థమైందా? అంతేగాని మీరు ఇలా ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్లస్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ రోజాక్కాయ్ అనవసరంగా మీరు కూడా అబాసు పాలు అవుతున్నారు. కొంచెం ఆ నోరు కంట్రోల్లో పెట్టుకుంటే అది ఉండదులేండి. అది ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ఆ నోటికి కష్టం డెఫినెట్గా. అందుకనే చెప్తున్నాను కదా, ఆ నోటికి అదుపు ఉండదు. ఆవిడ చేసేటువంటి అబద్ధాలకి ఇంకా చెప్పలేం కదా. ఎప్పుడు ఆ అబద్ధాలు చెప్తానే ఉంటుంది ఆవిడ, అంతే పని. ఎందుకంటే ఆవిడకి అది వృత్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.